పరిశుద్ధ జనం. క్రీస్తు నందు ఉన్న వారు ఎవరంటే పరిశుద్ధులు. ఎవరు అంటే పరిశుద్ధులు. మీరు పరిశుద్ధ జనమును, తర్వాత ఏమో చెప్తున్న రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని సొత్తు అంటే బాప్తిస్మం అంటే చాలా మంది అనుకుంటారు ఇక బాప్తిస్మం తీసుకోవడంతోనే తీసుకుంటే మునిగితే అయిపోయిందిరా అనుకుంటారు. అర్థమవుతుందండి? మునిగితే అయిపోలేదు. దానికి కొన్ని విషయాలు చెప్పారు. తీసుకున్న తర్వాత, చేర్చబడిన తర్వాత నువ్వెవరు? ఎవరని చెప్తున్నారండి? నువ్వు దేవుని సొత్తుగా, నువ్వు దేవుని సొత్తు. నువ్వు తర్వాత ఏమని చెప్తున్నారు? నేను మిమ్మునే కొనుచున్నాను, నీ కోసం ఆయన ప్రాణం పెట్టారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, నువ్వు దేవుని సొత్తు, రాజులైన యాజక సమూహం. చివరిగా చూడండి, ఒక్కొక్క పదంలో చెప్పుకుంటూ పోతే చాలా అర్థం ఉండిద్దండి.